ఎక్స్పెక్ట్ చేసేవా ఇట్లా అవుతుందని? మిడ్ నైట్ డైరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, కానీ శనివారం కానీ రవివారం జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తా. టీవీలో చాలా బాగున్నారన్న. బయట బాగుంది, బయట పంచులు ఇస్తావు ఇచ్చు. ఈ హ్యాపీ బర్త్డే చెప్పిన తర్వాత థ్యాంక్ యూ తిక్ను ప్రియా, మీకు ఎంకరేజ్మెంట్ ఇస్తూనే ఉన్నాను. మీరు బిగ్ బాస్ గెలిస్తే ఆదిత్యం గెలిచినట్టే. ఇంటెలిజెంట్ ఫెలో. ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి పృథ్వీరాజ్. నేను ప్రతి వారం మీలో ఉన్న ఇంప్రూవ్మెంట్ చూసి షాక్ అయ్యాను. విష్ణు అంటే నిజంగా చాలా ప్యూర్ అట్ హార్ట్ అండ్ ఒక ఫ్లో. నువ్వేదో కొంచెం తేడాగా గారు మీరు చాలా హార్డ్ వర్కింగ్, చాలా కమిటెడ్ అండ్ మీలో ఉన్న జీల్ హంగర్ కి సలాం. నాకు అర్థం కాలేదు సార్. నేను ఒక 20 years బ్యాక్ ఆదిత్యకి మీలో చూశాను. నువ్వు నాకు చాలా నచ్చావు నిఖిల్. లక్ష్మి గారు యా కొంచెం అన్బయాస్డ్ గా మా షార్ట్ ఫ్యూస్ వదిలేసి, ముఖ్యంగా నామినేషన్ టైంలో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నమ్మకం లేదోరా, ఏమనుకో. బంగారం నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నీకు తెలుసు. కానీ అప్పుడప్పుడు ఈ గేమ్ ప్రెషర్ లో కానీ ఇది రియల్ సీత ఏంటో మీరు మర్చిపోతున్నారు. గట్టిగా ఆడాలి, ఓన్ మైండ్ తో థింక్ చేయాలి. ఓకే ఇప్పుడు మీరు గట్టిగా మనీ కంటే అంటే ఏంటో ప్రూవ్ చేయాలి. అన్ని ఇమోషనల్ బ్రేక్ డౌన్స్ లేకుండా మంచిగా మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఓకే, టైమ్ టు సే గుడ్ బై టు ఆదిత్య. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.